తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా సఫారీ గడ్డపై కసి తీర్చుకుంది. ఆఖరి టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖరిదైన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోవాల్సిన సమయంలో గెలిచి నిలిచింది టీమిండియా. దీంతో 2 మ్యాచ్ల సిరీస్లో 1-1తో డ్రాగా ముగిసింది. ఈ టెస్టులో పేసర్లు చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్లో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా సెకండ్ ఇన్నింగ్స్లో బూమ్రా ఆ బాధ్యతను తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లను పడగొట్టాడు బూమ్రా. పేసర్లు చెలరేగడంతో 2 రోజుల్లోనే రెండో టెస్టు ముగిసింది. రెండు ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 7 వికెట్లు తీశాడు సిరాజ్. సెకండ్ ఇన్నింగ్స్తో 79 పరుగుల తేడాతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 62-3తో రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 114 పరుగులు చేసి మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ముందు 79 పరుగుల లక్ష్యం నిలిచింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లో మార్క్రమ్ 106 పరుగులతో చెలరేగాడు. మిగిలిన వారెవ్వరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో భారత బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా 6 వికెట్లు సాధించాడు. ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో వికెట్ తీశారు. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాణా. కెప్టెన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్టు మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యం ఏర్పడుతుంది. 7 వికెట్ల తేడాతో ఇవాళ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. తొలుత ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 55 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 176 పరుగులకు మాత్రమే ఆల్అౌట్ అయిన నేపథ్యం కనపడుతుంది. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి టీమిండియా 153 పరుగులు చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 80 పరుగులు చేసి ఘన విజయం సాధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ టెస్ట్ మ్యాచ్ అత్యంత తక్కువ వ్యవధిలోనే ముగించడం అనేది ఇవాళ ఒక చరిత్ర చెప్పుకోవచ్చు. దాంతో పాటు కేవలం ఈ రెండు ఇన్నింగ్స్ లో 2 జట్లకు సంబంధించిన 2 ఇన్నింగ్స్ లో గడుపుకొని 642 పరుగులు మాత్రమే 642 బాల్స్ మాత్రమే ఈ టెస్ట్ మ్యాచ్ లో బౌల్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో అత్యంత షార్టెస్ట్ మ్యాచ్ గా 656 బాల్స్ తో మెల్బోర్న్ 1932లో ఏదైతే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య గతంలో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2024లో కేప్ టౌన్ వేదిక జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 2 జట్లు కలుపుకొని 642 బాల్స్ మాత్రమే ఎదుర్కోవడం అనేది అత్యంత షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్ గా కూడా ఇది రికార్డు సృష్టించిన నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో పాటు ఎప్పటి నుంచినో ఇది సౌత్ ఆఫ్రికా మీద మొదటి నుంచి కూడా ఆధిపత్యం అనేది ప్రదర్శిస్తూనే ఉంది టీమిండియా. దానికి తగ్గట్టుగానే ఇటు మొదటి ఇన్నింగ్స్ లో కూడా కాస్త తడబడినప్పటికీ కానీ రోహిత్ శర్మ అప్పుడు 39 పరుగులు చేయడం కానీ, సుమన్ గిల్ 36 పరుగులు కానీ, కోహ్లీ 46 పరుగులు చేసి అప్పుడు దాదాపు 153 పరుగులకు చేసినప్పటికీ మిగతా అందరూ చేతులు ఎత్తడం జరిగింది. కానీ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా కూడా సౌత్ ఆఫ్రికా పట్టు బిగిస్తుందనేసి కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికాని ఇండియన్ బౌలర్లు కేవలం 176 పరుగులకే వాళ్ళు మట్టి కనిపించడం, దాంట్లో అద్భుతమైనటువంటి బౌలింగ్ చేయడంతో సిరాజ్ గానీ బూమ్రా 6 వికెట్లు కేవలం 13 ఓవర్లు మాత్రమే వేసి 6 వికెట్లు తీసి కేవలం 61 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది కెరీర్ ది బెస్ట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖేష్ కుమార్ 2 వికెట్లు కూడా తీశారు సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ తీసుకుంటే మాత్రం. సో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే మాత్రం చాలా అద్భుతంగానే ఇవాళ ఆడడం జరిగింది. అదిలోనే వికెట్ కోల్పోయినప్పటికీ ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఓపెనర్ కి వచ్చినప్పుడు చాలా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వచ్చిన 23 బాల్లోనే 6 ఫోర్స్ కొట్టారు. 6 ఫోర్స్ కొట్టి మంచి ఫామ్ మీద వచ్చాడు. అప్పుడు అతను స్టబ్స్ బౌలింగ్ లో అవుట్ అయినటువంటి నేపథ్యం. తర్వాత రోహిత్ శర్మ 17 పరుగులు నాట్అవుట్ 2 ఫోర్లతో, అలాగే శుభ్మన్ గిల్ కేవలం 10 పరుగుల వద్ద రబాడా బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత కోహ్లీ 12 పరుగుల వద్ద
వార్నీ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టిన పరిస్థితి కనబడుతుంది. తర్వాత శ్రేయస్ అయ్యర్ 4 పరుగులు చేసి విజయాన్ని అందించినట్టు నేపథ్యం కనబడుతుంది. ఇది 2 రోజుల్లో లోపలే ముగిసిపోయినప్పటికీ ఇది ఒక అద్భుతమైనటువంటి విజయంగానే టీమిండియా పరిగణిస్తుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.